దేవుడు చాలా మంచోడయ్యా. భయ బాలయ్య బాబు గారు ఒక సినిమా చేస్తున్నాడంటే అంత ఆషామాషిగా ఒప్పుకోడు. డైరెక్టర్కు టాలెంట్ ఉందా లేదా, అలాగే కథలో కంటెంట్ ఉందా, కథలో తన క్యారెక్టర్ ఎలా ఉండాలి అన్నీ డిసైడ్ చేసుకొని డైరెక్టర్కు అవకాశం ఇస్తాడు. సో అలాంటి బాలయ్య బాబు గారు తన విషయంలోనే అన్నీ చూసుకుని ముందడుగేసే బాలయ్య బాబు గారు తన కొడుకు అయినటువంటి మోక్షజ్ఞ గారి విషయంలో ఇంకెంత చూడాలి. సో అందులోనూ బాలయ్య బాబు గారి కొడుకైనటువంటి మోక్షజ్ఞ గారి ఎంట్రీ విషయంలో కాబట్టి ఎలాంటి తప్పుటడుగు వేసినా కూడా ఈసారి బాలయ్య బాబు గారి మోక్షజ్ఞ గారు ఫెయిల్ అవ్వడం ఖాయం. అలాంటి సిచ్యువేషన్లో బాలయ్య బాబు గారు హనుమాన్ మూవీ ఎంత సక్సెస్ అయిందో తెలుసుకుని ప్రశాంత్ వర్మ గారైతే మోక్షజ్ఞ గారిని డీల్ చేయగలడు అనేసి మోక్షజ్ఞ గారిని ప్రశాంత్ వర్మ గారి చేతుల్లో పెట్టేశాడు. సో అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే హీరో సెట్ అయితే సరిపోదు కదా, హీరోకు తగ్గట్టు హీరోయిన్ కూడా ఉండాలిగా అని ఆలోచించి ఎంతో టాలెంటెడ్ హీరోయిన్ అయినటువంటి శ్రీలీలని ఇప్పుడు మోక్షజ్ఞ గారి సరసన నటించేందుకు ఒప్పించినట్లు సమాచారం. అంతేకాదు శ్రీలీల గారు మన బాలయ్య బాబు గారితో భగవంత్ కేసరి మూవీలో కూతురిగా నటించిన విషయం తెలిసిందే. సో దగ్గరుండి మరీ తన యాక్టింగ్ని చూశాడు. అంతేకాదు పరిచయం కూడా. అలాంటి సిచ్యువేషన్లో బాలయ్య బాబు గారి కోసం అంటే శ్రీలీల గారు ఓకే చెప్పడం ఖాయం. సో కాబట్టి మన మోక్షజ్ఞ గారితో ఖచ్చితంగా శ్రీలీల గారు యాక్సెప్ట్ అయ్యేలా ఉన్నారనేసి అయితే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు. మరి ఇప్పుడు సందేహం వల్ల ఒకటే, ప్రశాంత్ వర్మ గారు జై హనుమాన్ మూవీని చిత్రీకరిస్తున్నారు. సో ఆ మూవీలో మోక్షజ్ఞ గారు ఉండే అవకాశం ఉందా లేదా అనేది వెయిట్ చేయాలి.